ఈరోజు మార్కెట్లో మీకు ప్రైజ్ యాక్షన్ కనుక కరెక్ట్గా అర్థమై ఉంటే 90% ట్రేడర్స్ మనకి లాస్ అనేది అవ్వరు. ఈరోజు మార్కెట్ మనం చూసినట్లయితే ఏదైతే 24,260 లెవెల్ అనుకున్నామో అది బ్రేక్ అయిందనమాట. అప్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత చాలామంది 90% అబోవ్ మనకి ట్రేడర్స్ ఏంటంటే బై సైడ్ ప్లాన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం బై ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు, సెల్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేసుకోవాలో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోండి. ఇది కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్లో మన సక్సెస్ రేట్ అనేది హ్యూజ్గా మనకి ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మార్కెట్ మనకి ఏదైతే లెవెల్ అనుకున్నామో దాని అబోవ్ క్లోజ్ అయింది. అగైన్ మనకి అక్కడ రెడ్ క్యాండిల్ పడి మనకి ఆ లెవెల్ అనేది బ్రేక్ అయిందనమాట. ఓకే, బ్రేక్ అయిన తర్వాత మనకి ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. అగైన్ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది అక్కడ నుంచి 5 మినిట్స్ క్యాండిల్ మనకి బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బై ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం, దాని బిలో మనం స్టాప్ లాస్ ప్లే చేస్తాం. సో మనం అలా ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం అక్కడ ఏంటంటే మనం అక్కడ మిస్టేక్ చేసినట్లు అనమాట. ఎందుకంటే మనకు మార్కెట్ కంటిన్యూగా 2 డేస్ నుండి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ మనకి అప్ ట్రెండ్ మనకి కన్వర్ట్ అయింది అన్నప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, మనకి ఏదైతే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్వింగ్ హై ఉంది కదా, ఎప్పుడైతే మార్కెట్ మనకి 5 మినిట్స్ క్యాండిల్ అట్లీస్ట్ మనకి ఈ స్వింగ్ హై అబోవ్ మనం ఎప్పుడైతే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో సో మనకి ఇక్కడ మనకి స్వింగ్ హై అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. మనకి 5 మినిట్స్ క్యాండిల్ మనకి ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ అక్కడ మనకి క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయిందని మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేస్తాం. మనకి ఇక్కడ వచ్చేసి మనకి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ ఎక్కడ క్లోజ్ అయింది, మనకి దీని బిలోనే క్లోజ్ అయింది. సో మనకి ఇక్కడ కన్సల్టేట్ అయ్యి మనకి అగైన్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నాం కదా ఆ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది సపోర్ట్ జోన్కి వచ్చేసి మనకి ఇక్కడ బ్రేక్ అయిందనమాట. మనకి ఇక్కడ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇది 23,262 లెవెల్ మనకి సపోర్ట్ జోన్ కాబట్టి మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో అక్కడ నుంచి మనం అనేది ఎంట్రీ తీసుకుంటాము, సెల్ ఎంట్రీ. హ్యూజ్గా మనకి మార్కెట్ అనేది ఇంతవరకు మనకి ఫాలో అవడం జరిగింది. సో ఇలా ఒక ఎంట్రీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మార్కెట్లో ఖచ్చితంగా మన సక్సెస్ రిటర్న్ పెరుగుతుంది. ఒక క్యాండిల్ మనకి క్లోజ్ అయిందని, ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, రెడ్ క్యాండిల్ పడింది అని మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తే డెఫినెట్గా మనం లాస్ అవుతాము. ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తుంది, మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, దాన్ని మనం అర్థం చేసుకొని మన సైకాలజీ ప్రకారం ప్రైజ్ యాక్షన్ ఎలా మూవ్ అవుతుంది అర్థం చేసుకుంటే మనం ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది సంపాదిస్తాం. మార్కెట్లో కొన్ని రోజులు మనం సస్టైన్ అవుతాము, లాంగ్ టర్మ్లో కూడా మనం ప్రాఫిట్స్ అనేది చూస్తాం అనమాట. సో రేపు నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. మనకి మార్కెట్ వచ్చేసి రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ ఉంది కదండి 23,782, ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ నుంచి మనకి బై సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ లెవెల్లో మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి పైకి వస్తున్నప్పుడు ఏదైతే మనకి 24,000 ఈరోజు బ్రేక్ అయింది కదా 24,052 ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో సెల్ ఎంట్రీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనకి మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రివర్సల్లో సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే పైకి వస్తుంటే 24,161 అక్కడ నుంచి మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ కూడా మనకి బ్రేక్ అవుతుంటే ఇదైతే స్వింగ్ హై ఉంది కదా 24,262, ఈ పైన ఇవి రెండు ఇగ్నోర్ చేయండి. 24,262 లెవెల్ నుంచి మనకు మార్కెట్ అనేది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ రివర్స్లో మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా మార్కెట్ అలాగే కిందకు వస్తుంటే లెవెల్స్ డ్రా చేసుకోండి. 24,619 అండి. ఈ 24,619 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఎందుకంటే మార్కెట్ మనకి పైకి వెళ్తున్నప్పుడు ఈ 24,619 మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 350+ పాయింట్ మనకి గ్యాప్ అవ్వడం జరిగింది కదా, అక్కడ నుంచి మన మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయిందనమాట. సో మనకి ఇక్కడ వరకు వస్తే మార్కెట్ ఏమవుతుందంటే మనకి అక్కడ నుంచి మన గ్యాప్ పైన ఆ ఫిల్ మొత్తం మనకి మన డౌన్ ట్రెండ్లో మనకి ఇక్కడ వరకు ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు 23,619 ఉంది కదా, ఈ లెవెల్ నుంచి మనకి అప్ సైడ్ మనకి మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాబిలిటీ అనేది హై ఉంటుంది కాబట్టి మార్కెట్ ఈ రోజు రేపు కాకపోయినా మనకి ఫ్యూచర్ టైంలో మనకి కిందకు వస్తున్నప్పుడు ఈ 23,619 లెవెల్ మనం అబ్జర్వ్ చేసి ఈ లెవెల్ని మనం ట్రాక్ చేస్తే ఇది మనకి నియర్ టైంలో మనకి సపోర్ట్ జోన్కి మనకి యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా లెవెల్స్ ఏమన్నా ఉన్న మార్కెట్లో మీకు రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.